హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో కన్యరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. కన్యరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ 20 గురువారం రోజు ఉదయం 10 కల్లా ముసుబాతలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఆ వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు అన్న గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్తో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసమైతే పక్కన ఉన్న గంట కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మంచనా గురించి మనం తెలుసుకుందాం. వీరికి ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతి కాబట్టి శని గ్రహం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పులు పూర్తిగా తొలగిపోతాయి. మంచి శుభవార్తలు కూడా వింటున్నారు. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ రాశి వారు చాలా తెలివైన వారు. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా కానీ మీరు ముందుగా తోడుంటారు. మీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. అందరూ బాగుండాలని ఎల్లవెల్లా కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు కూడా పూర్తవుతున్నాయి. ఈ రాశి వారికి దిని నక్షత్రం 3, 4, చిత్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వడ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ రాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టం తగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజు అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది రేపటి రోజు మారబోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం రేపటి రోజు కనబడుతుంది. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఉన్నట్టుగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎల్లవేళ్ళ తోడుగా ఉంటారు. ఈ రాశి వారికి ఒక దైవం అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది. మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు.
రేపటి రోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు. రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేయండి. దానివల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న కోరికలన్నీ కూడా రేపటి రోజు పూర్తిగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు మీరు చూడబోతున్నారు. మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తదుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై పుష్కలంగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారుతుంది. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీరు పడ్డ బాధలకు కార్చిన కన్నీటికి ఫలితం దక్కబోతుంది. ఈ రాశి వారు రేపటి రోజు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి పూర్తిగా పారిపోతుంది. మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది రేపటి రోజు మీరు చూడబోతున్నారు. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ రాశి వారికి రేపటి రోజు మంచి సంతానం కూడా కలిగే అవకాశం కనబడుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలో పెళ్లి కూడా జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరిపోతున్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారు మీకు వీలైతే ఆవులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తదుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపద విషయాలు ఎవరికి కూడా చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు కుతంత్రం ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ పేరు గల వ్యక్తులతో కొంచెం జాగ్రత్త. టి అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ. ఈ మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 8. ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. ఈ రాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.